హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేను మిల్లెట్స్‌తో కిచిడి చేయబోతున్నానండి. ఇది చాలా బావుంటుంది. షుగర్ పేషెంట్స్‌కి బాగా యూజ్ అవుతుందండి. రోజు రైసే వండుకొని తింటే బోర్ కొడుతుంది కదా! ఇలా వెరైటీగా చేసుకొని తింటే వాళ్ళకి తినడానికి బావుంటుంది కదా! కిచిడి చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేయించుకుంటున్నానండి. ఒక గ్లాసు మిల్లెట్స్‌ని మార్నింగే కడిగి నానబెట్టేసాను. దానికి ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పుని వేయిస్తున్నాను ఇప్పుడు. ఇలా దోరగా వేయించుకోవాలండి. వేయించేసి కడిగేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు కిచిడి కోసం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బంగాళదుంప, క్యారెట్, అల్లం వెల్లుల్లి దంచుకొని పెట్టుకున్నానండి. ఇంకా కూరగాయలు మీకు కావాల్సిన నచ్చినవి వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. అచ్చంగా నెయ్యి వేస్తే కనుక కొంచెం వెగటుగా ఉంటుంది. అందుకని 2 వేసాను. తర్వాత బిర్యానీ దినుసులు వేస్తున్నాను. చెక్క, లవంగ, యాలుక, బిర్యానీ ఆకు వేసాను. మరీ ఘాటుగా ఉంటే బాగుండదు కాబట్టి లైట్‌గా ఉన్నవే వేసానండి. మరాఠీ మొగ్గ అవన్నీ వేస్తే ఘాటుగా ఉంటుంది. ఇవి కొంచెం వేగాక ఇవి వేగాయండి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేస్తున్నాను. ఇది కొంచెం వేగాక దీంట్లో అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకున్నాను కదండి, అది వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, బంగాళదుంప, అవి కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి కలిపేసుకోవాలండి. ఒక చిన్న టమాటాను కూడా కట్ చేసి పెట్టుకోవాలి, అది కూడా వేస్తున్నానండి. ఈ 3 బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి. మొత్తం ఇప్పుడు వేస్తే ముక్కలు మొత్తం లాగేసి బాగా ఉప్పగా ఉంటాయి. కొంచెం ముక్కలకు సరిపడా వేస్తే సరిపోతుంది. ఈ ముక్కలు వేగిపోయాక ఎసరు వేసుకోవాలండి. 1కి 4 వేసుకోవాలి నీళ్ళు వేసుకొని టేస్ట్‌కి సరిపడా ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు మిగిలిన ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదండి మిల్లెట్స్, అవి వేసుకోవాలి. వాటితో పాటు పెసరపప్పు కూడా నానబెట్టేసి కొంచెం ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసేయాలండి. కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. సరే కొంచెమే కదా అని నేను కళాయిలో చేస్తున్నాను. కుక్కర్లో చేస్తే ఇంకా మెత్తగా ఉడుకుతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇంకా దాన్ని మనం మూత పెట్టేసుకుని ఎగరబెట్టేసుకోవడం, ఇంకా దాన్ని కలపాల్సిన పని ఉండదు. ఇదిగోండి, ఇంకొంచెం ఉడకాలి. అయిపోయిందండి. ఇలాగ దగ్గరకు వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది రైస్ అయితే పొడి వస్తుంది, కానీ ఈ మిల్లెట్స్ కాబట్టి కొంచెం తడిగానే ఉంటుంది. చల్లారేసరికి కొంచెం గట్టిపడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని రైతాతో తింటే బాగుంటుంది.